హలో అండ్ వెల్కమ్ టు ఆన్ మోనోలాగ్స్. మన చిన్నతనంలో ఒక స్పెషల్ బుక్ ఉండేది, ఇప్పటికి కూడా ఉందనుకోండి. దాన్ని చదివే వాళ్ళకంటే చూసేవాళ్లే ఎక్కువ. అదే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఆ బుక్ని కొన్నాక తెలిసింది అది కేవలం ఒక బుక్ కాదు, అది ఒక మోటివేషనల్ వాల్ క్యాలెండర్ లాంటిది. ప్రతి పేజీలో ఒక క్రేజీ పర్ఫార్మెన్స్ తాలూకు రికార్డు ఉంటుంది. చాలామందికి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేది మొదటగా ఒక బీర్ కంపెనీ వాళ్ళ క్రియేషన్. సర్ హ్యూ బీవర్, సిఇఓ ఆఫ్ గిన్నిస్ బ్రీవరీ, షికార్కి వెళ్ళారు. ఆ షికార్లో ఒక డిస్కషన్ పెట్టారు, వరల్డ్స్ ఫాస్టెస్ట్ బర్డ్ ఏంటి అని. అక్కడున్న వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. వెంటనే ఆయనకు ఒక ఐడియా వచ్చింది, ఇలాంటి రికార్డ్స్ కోసం ఒక బుక్ పబ్లిష్ చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా అని వచ్చింది. వెంటనే గిన్నిస్ బ్రీవరీ వాళ్ళు 1955లో మొదటి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని పబ్లిష్ చేశారు. ఇది ప్రపంచంలోనే మోస్ట్ సోల్డ్ కాపీరైటెడ్ బుక్స్లో ఒకటి. 100కు పైగా దేశాల్లో ఇది పబ్లిష్ అవుతుంది. 40+ లాంగ్వేజెస్లో అందుబాటులో ఉంది. చాలా టీవీ షోస్కి, ఆన్లైన్ రికార్డ్స్కి, ఎగ్జిబిషన్స్కి ఇది బేస్. ప్రపంచంలో ఎవరైనా ఏదైనా క్రేజీ పని చేస్తే ఆ పని తాలూకు హిస్టరీ ఈ బుక్లో ఉంటుంది. అందులో కొన్ని బాగుంటాయి, కొన్ని వింతగా ఉంటాయి. ఎగ్జాంపుల్కి, ఒక వ్యక్తి 720 గంటలు కంటిన్యూస్గా పియానో వాయించాడు. ఇంకొకడు 300 టీషర్ట్స్ని ఒకేసారి వేసుకున్నాడు. ఒక బామ్మ 98 ఏళ్ల వయసులో స్కై డైవింగ్ చేసి రికార్డ్ని సెట్ చేసింది. అసలు గిన్నిస్ బుక్ అంటే మన లిమిటేషన్స్ కాదు, మన పాసిబిలిటీస్ని నోట్ చేసే పుస్తకం. మన పేరు కూడా ఈ బుక్లో పబ్లిష్ అవ్వాలి అని అంటే ఏం చేయాలంటే, డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, అది ఓపెన్ చేయండి, ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేయండి. ఆల్రెడీ ఉన్న టాలెంట్ని బీట్ చేయాలన్నా, లేదు ఒక కొత్త యాక్టివిటీని రిజిస్టర్ చేయాలన్నా వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. వాళ్ళు మీకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రూల్స్ని పంపిస్తారు. ఎవిడెన్స్ వీడియో, టైమింగ్స్ ఎట్సెట్రా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. వాళ్ళు అప్రూవ్ చేస్తే మీకు సర్టిఫికేషన్, రికగ్నిషన్, వెబ్సైట్లో మీ పేరు, ఆఫీషియల్గా యు ఆర్ అ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అని పబ్లిష్ చేస్తారు. ఆ యాక్టివిటీ వినూత్నంగా ఉండాలి, చూడ్డానికి ఎంగేజింగ్గా ఉండాలి, ఎగ్జిక్యూషన్లో డిసిప్లిన్ ఉండాలి. ఆ యాక్టివిటీ తాలూకు కొన్ని కోకీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మోస్ట్ సెల్ఫీస్ టేకెన్ ఇన్ ఏ మినిట్, ఇదొక ఎగ్జాంపుల్. టైప్ మిషన్ మీద ముక్కుతో ఫాస్ట్గా టైప్ చేయడం, ఇది కూడా ఒక ఎగ్జాంపులే. ప్రపంచంలోనే తయారు చేయబడిన లార్జెస్ట్ సమోసా, ఒక పర్సన్ నవ్విన లాంగెస్ట్ నవ్వు, ఇవన్నీ జోక్స్ కాదు, సీరియస్. ఇవన్నీ రికార్డ్ అయ్యాయి ఆ పుస్తకంలో. మనకు ఫిజికల్ టాలెంట్ ఉన్నా, మైండ్ గేమ్లో మీరు బ్రహ్మాండమైన, గిన్నిస్కి క్రియేటివిటీనే చెక్ పెట్టాలి. ఆ క్రియేటివిటీ యునిక్గా ఉండాలి. నేను అటెంప్ట్ చేస్తే ఏం వస్తుంది అనే ప్రశ్న కన్నా, అసలు అటెంప్ట్ చేయకుండా ఉండిపోతే ఏం కోల్పోతాను అన్న ప్రశ్నే గిన్నిస్ బుక్కి మోటివేషన్. సో గిన్నిస్ బుక్ మన లిమిటేషన్స్కి ఆన్సర్. ఒక్కసారి రికార్డు కోసం ప్రిపేర్ అవ్వడం అంటే ప్లానింగ్, పేషెన్స్, డెడికేషన్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, క్లారిటీ ఉన్న తోటి వాళ్ళ సహకారం కూడా కావాలి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది ఒక నమ్మకం, మన మీద మనకుండే బలమైన నమ్మకం. గిన్నిస్ బుక్ అంటే పెద్ద పెద్ద రికార్డ్స్ ఉండే పుస్తకం కాదు, పెద్ద పెద్ద కళలుండే పుస్తకం. ఈ ప్రపంచం మీద పేరు రాసేంత యునిక్నెస్ మీలో ఉంటే ఒక్కసారి మన గట్స్తో ట్రై చేసి చూద్దాం అనుకునేవాళ్ళు చాలా తక్కువ.
వాళ్లే గిన్నిస్ బుక్లో రికార్డ్స్ హోల్డ్ చేశారు. ఇంకొంతమందికి డైరెక్షన్ దొరికేలా చేశారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. సో చదివేయండి, చూసేయండి. కుదిరితే మీరు కూడా ప్రయత్నించండి. ఏదో ఒకరోజు మీ పేరు కూడా సువర్ణాక్షరాలుగా అచ్చయ్యి అద్భుతం కావాలని కోరుకుంటున్నాను.